जिन्होंने जो नायक के हुक्म अनुसार अंग्रेज सिपाहियों ने गोलियां को मिल था। आज भी उनका रूह काम उठती है जिन्होंने उस दिन भारतीय स्वतंत्रता आंदोलन के सब तो काले दिन इतने अपनी जान कुर्बान कर दी थी। That your idea in taking that action was to strike terror? I was going to punish them. My idea from the military point of view was to make a wide impression, producing sufficient moral effect not only on those persons, but more, especially throughout the Punjab. That was your view. Yes, throughout the Punjab, I wanted to reduce the morale of the rebels. You thought... హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జలియన్ వాలాబాగ్ చూద్దాం రండి. నేను ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేసుకొని బయటకు వచ్చాను. మనం గోల్డెన్ టెంపుల్ చూసి మెయిన్ గేట్ ఉంది కదా గోల్డెన్ టెంపుల్ది, అక్కడి నుంచి బయటకు వస్తేనే మనం జలియన్ వాలాబాగ్కి వెళ్ళొచ్చు అనమాట. పదండి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను టెంపుల్ నుంచి వస్తూ ఉన్నాను. డిస్టెన్స్ అంటే 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువేమి ఉండదు. పదండి. ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి ఎదురుగా ఉన్న మార్కెట్ అనమాట. ఈ వేలోనే మనం వెళ్ళి అక్కడ చూడండి ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, దానికి నియరెస్ట్లోనే ఉంటుందన్నమాట జలియన్ వాలాబాగ్. పదండి చూడండి. అంటే 2 సైడ్స్ మార్కెట్ అనమాట. మనం గోల్డెన్ టెంపుల్ని సందర్శించుకొని వచ్చిన తర్వాత మనకు నచ్చినంతసేపు ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే టెంపుల్కి సంబంధించినవి అండ్ టాయ్స్ ఇవే అనమాట. ఇదే చూడండి, ఇది వచ్చేసి స్మారకం. అంటే జలియన్ వాలాబాగ్ టైంలో వాళ్ళు చనిపోయారు కదా ఆ తోటలో, వాళ్ళ స్మారకం పెట్టారు. ఇది ఎంట్రన్స్. ఈ జలియన్ వాలాబాగ్ చూడటానికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి టికెట్ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ స్కాన్ చేస్తారు, ఆటోమేటిక్ స్కానింగ్ అనమాట. మనల్ని ఇక్కడ మెయిన్ ఏంటంటే అమృత్సర్లో ఇప్పుడు అంత పెద్ద టెంపుల్ ఉంది కదా గోల్డెన్ టెంపుల్, అక్కడ ఏం చెకింగ్ ఉండదు, మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే చూడండి. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట, ఆ గార్డెన్ లోపలికి. ఇదే చూడండి వెళ్తూ ఉంటే, అంటే ఆ టైంలో చనిపోయిన వాళ్ళు నాయకుల బొమ్మలు ఇట్లా వాళ్ళ మీద పెట్టున్నారు. ఇదే అనమాట. ఇది ఒకప్పుడు తోట, అంటే జలియన్ వాలాబాగ్ అనే తోట. ఇప్పుడు సిటీ డెవలప్ అయ్యి బిల్డింగ్స్ అన్నీ కట్టించారు కదా, చూడండి. ఇదే అనమాట. మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు చూపిస్తా పదండి. లెఫ్ట్ సైడ్లోనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఫుల్ హిస్టరీ అనమాట. మీకు ఆ టైంలో ఏం జరిగింది, ఎలా ఏంటిది అంత నీట్గా ఉంటుంది చూడు. ఈ బిల్డింగ్లో మనం ఫుల్ డీటెయిల్స్ చూడవచ్చు అనమాట. దీన్నే టోపోగ్రఫీ అంటారు. పదండి మీకు చూపిస్తాను మొత్తం. అది కింద గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. పైన మనకు ఒక థియేటర్ లాగా ఉంటుంది. అంటే ఆ టైంలో ఒక మూవీ లాగా మనకి చూపిస్తారనమాట. పదండి మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీకు అంటే డైరెక్ట్గా వాయిస్ కూడా మీరు వినిపిస్తాను చూడండి. ఇదే అనమాట. ఇప్పుడు మీకు డైరెక్ట్గా వాయిస్ వినండి ఎలా ఉంటుందో. जिन्होंने जो नायक के हुक्म अनुसार अंग्रेज सिपाहियों ने गोलियां को मिल था। आज भी उनका रूह काम उठती है
ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਉਸ ਦਿਨ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਅੰਦੋਲਨ ਦੇ ਸਭ ਤੋਂ ਕਾਲੇ ਦਿਨ ਇੱਥੇ ਆਪਣੀ ਜਾਨ ਕੁਰਬਾਨ ਕਰ ਦਿੱਤੀ। ਜਿੱਥੇ ਇੱਕ ਪਾਸੇ ਬੇਗੁਨਾਹ ਦਾ ਖੂਨ, ਮਾਰਸ਼ਲ ਲਾਅ ਦੇ ਅਤਿਆਚਾਰ, ਗੁਜਰਾਂਵਾਲਾ ਅਤੇ ਲਾਹੌਰ ਵਿੱਚ ਅੰਗਰੇਜ਼ਾਂ ਦੁਆਰਾ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਹੱਤਿਆ, ਅੰਗਰੇਜ਼ ਰਾਜ ਦੇ ਇਤਿਹਾਸ ਦੇ ਸਭ ਤੋਂ ਕਾਲੇ ਅਧਿਆਏ ਨੇ ਭਾਰਤੀਆਂ ਨੂੰ ਆਜ਼ਾਦੀ ਲਈ ਲੜਨ ਦੀ ਪ੍ਰੇਰਨਾ ਦਿੱਤੀ। ਇਹਨਾਂ ਬੇਰਹਿਮੀਆਂ ਦੇ ਚੱਲਦੇ రాష్ట్రవాద ਦੀ ఫస్ట్ ఫ్లోర్లో చూశారు కదా, ఆ టైంలో ఎలా జరిగింది అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. ఒక 3D యానిమేషన్ లాగా. ఆ టైంలో ఎంతమంది చనిపోయారు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు దీని స్టోరీ చెప్తాను నేను గ్యాదర్ చేసినంతవరకు. ఇది కింది గ్రౌండ్ ఫ్లోరు, భారతీయ పరిషయ్. ఇక్కడ చూడండి, ఈ జలియన్ వాలాబాగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అక్కడ వాల్ మీద ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి, ఎక్కడ గ్యాలరీస్ ఉందంతా ఇది చూపిస్తారనమాట. ఇది చూడండి, ఇక్కడ నిలబడే అంటే అక్కడ ఉన్న జనాల మీద ఫైరింగ్ చేశారంట, దాని గుర్తుగా ఇక్కడ పెట్టారు. పదండి, మీకు ఇప్పుడు ఈ జలియన్ వాలాబాగ్ తోటలో ఏమేం గ్యాలరీస్ ఉన్నాయి, ఎటు సైడ్ ఏముందో మీకు నీట్గా చూపిస్తాను. ఫస్ట్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తూ వెళ్తున్నాను అనమాట, ఏముంది అనేది. పదండి మీకు చూపిస్తాను. ఈ తోటలోకి ఆ టైంలో 20,000 పీపుల్స్ ఉన్నారంట. పాపం ఇంతమంది ఎటు వెళ్ళాలో అర్థం కాక, అంటే వెళ్ళడానికి దారి లేదనమాట. అదిగో చూడండి, అలా చిన్న చిన్న దారులే ఉన్నాయి. అంతమంది జనాలు ఎలా వెళ్తారు చెప్పండి. చాలామంది ఏం చేశారంటే ఆ గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇక్కడ ఒక బావి ఉంటే ఆ బావిలో దూకేశారంట, తప్పించుకోవచ్చు అని. వాటర్ ఉంది కదా, లోపల ఉంటే తప్పించుకోవచ్చు అని. ఆ బావిలో దూకిన తర్వాత ఇక్కడ నిలబడి కూడా చాలామంది ఫైర్ చేశారంట. చూడండి, ఇదే అనమాట ఆ బావి. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి ఉన్నారు, అంటే ఎవరైనా పడిపోతారేమో అని. వాటర్ అయితే ఏం లేదు. ఇదే చూడండి, ఈ బావిలోనే మినిమం అంటే ఒక 200 పీపుల్స్ ఎంతమందో ఈ బావిలోంచి చనిపోయిన వాళ్ళని బయటికి తీశారంట. ఇంకా గాయపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి, అంత దారుణంగా చంపేశారు. చూడండి, ఇదే ఆ బావి. ఇప్పుడు గ్యాలరీ నెంబర్ 2 చూద్దాం. నేను ఫస్ట్ చూపించాను కదా, అది గ్యాలరీ నెంబర్ 1, ఇది వచ్చేసి సెకండ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆ టైంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఏమైంది, ఫుల్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు నీట్గా ఒక్కోటి అంత నీట్గా చూసుకోవచ్చు అనమాట. మీకు అసలు ఎందుకు జరిగిందో నేను స్టోరీ చెప్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఈ జలియన్ వాలాబాగ్ ఎలా జరిగిందో చెప్తాను. సరిగ్గా 106 ఇయర్స్ అవుతుంది. మొన్న ఏప్రిల్ 13th అనమాట. ఆ రోజుకి 106 ఇయర్స్ అయిపోయింది ఈ జలియన్ వాలాబాగ్ జరిగి. భారత జాతీయోద్యమంలో అత్యంత హేయమైన సంఘటన చోటు చేసుకుంది. అదే జలియన్ వాలాబాగ్ దురాఘాతం. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ సిటీలో ఓ తోట. ఆ రోజు వైశాఖి పండుగ కావడంతో వేడుకలు నిర్వహించుకునేందుకు దాదాపు 20,000 మంది అక్కడ సమావేశమయ్యారు. ఈ వైశాఖ పండుగను పంజాబీసు చాలా గ్రాండ్గా జరుపుకుంటారనమాట. వాళ్ళ కొత్త సంవత్సరం లాగా భావిస్తారంట. మరోవైపు పంజాబ్ నాయకులను అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం సమావేశాలకు అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయితే ఆ టైంలో టీవీలు, మీడియా ఎంత లేదు కదా, చాలామంది జనాలకు తెలియదు. అప్పట్లో రేడియోస్ ఉన్నాయి, బట్ నార్మల్ పీపుల్కి ఎలా తెలుస్తుంది చెప్పండి. కొంతమందికి తెలియక ఈ సమావేశానికి హాజరయ్యారన్నమాట. అయితే ఆ సమాచారం మైదానానికి వచ్చిన చాలామందికి తెలియదు. సమావేశం సాఫీగా సాగిపోతుంది. ఉన్నట్టుండి జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం తోటలోకి చొరబడి నిరాయుధాలైన జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అంటే ఎటువంటి కనికరం లేకుండా కాల్చేశారన్నమాట. ఆ టైంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జనసమూహంపై తుపాకీ గుళ్ళ వర్షం కురిపించారు. 10 నిమిషాల్లో ఆ తోట నెత్తుటి సంద్రంగా మారిపోయిందంట. సుమారు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బట్ అప్పటి బ్రిటిష్ లెక్కల ప్రకారం 379 మంది మరణించారని చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఆ టైంలో 1650 రౌండ్ల కాల్పులు జరిపారంట. 2000 మందికి పైగా గాయాలయ్యారు. అయితే ఈ దురాఘాతానికి ముఖ్య కారకుడైన డయ్యర్ను
మన దేశభక్తులు వదిలిపెట్టలేదు. మృత్యువుల వెంటాడి వేటాడి మట్టుబెట్టారు. ఉద్ధమ్ సింగ్ అనే దేశభక్తుడు ఇంగ్లాండ్ వెళ్ళి మరీ డయ్యర్ను 23 జూలై 1927లో చంపేశాడనమాట. జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు అతను. ఈ ఘటన జరిగి 10 సంవత్సరాలైనా కూడా ఆ దేశభక్తుడు వదిలిపెట్టలేదనమాట. అంతమందిని చంపితే ఆయన ఎలా వదిలిపెట్టాలనిపిస్తుంది కదండి. చూడండి వీడే అనమాట డయ్యరు, జనరల్ డయ్యర్. చూడండి వీడే. ఆ తర్వాత ఎంక్వైరీ వేశారు. వాడు దాన్ని నేను సమర్థించుకున్నాడు, నేను చేసింది కరెక్టే చాలా చెప్పాడంట వాడు. అంటే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు కదా, అది జరిగిన తర్వాత కూడా చాలా నేను చేసిన తప్పు కాదు కరెక్ట్ అని ఒప్పుకున్నాడంట. తర్వాత అతని ర్యాంక్ డౌన్ చేసేసి ఇంగ్లాండ్ పంపించేశారంట. వాడి మాటల్లోనే చూడండి అప్పుడు వాడు ఏం చెప్పాడో. I was going to punish them. My idea from the military point of view was to make a wide impression. Producing sufficient moral effect not only on those persons, but more, especially throughout the Punjab. That was your view. Yes, throughout the Punjab, I wanted to reduce the morale of the rebels. You thought it would be the right thing in order to save the British Raj. That is what you thought? Yes. చూడండి వాడు నేను చేసింది కరెక్టే తప్పు కాదని సమర్థించుకుంటున్నాడు. అప్పట్లో కమిటీ ఏర్పడి అతన్ని అంటే ర్యాంక్ డౌన్ చేసి ఇంగ్లాండ్ పంపించేశారంట. ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ ఆ కాలంలో జరిగిన బుల్లెట్లు గోడలకు తగిలాయి కదా, చూడండి ఇప్పుడు మీకు ఆ వైట్ సర్కిల్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బుల్లెట్స్ తగిన ప్లేసెస్ అంట. చూడండి పాపం ఏం చేస్తారు, చుట్టూ గోడలు, ఎటు వెళ్ళలేకపోయారు, అందరినీ కాల్ చేశారు. కనీసం కొంచెం కూడా కనికరం లేదనుకుంటా. చిన్నపిల్లలు లేరు, చిన్న పిల్లలు వాళ్ళను కూడా కాల్చారంట. 8-9 పీపుల్స్ అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, 8-9 మెంబర్స్ చిన్న పిల్లలను కూడా కాల్చి చంపేశారంట. ఇది చూడండి అంటే జలియన్ వాలాబాగ్కు సంబంధించిన చనిపోయారు కదా వాళ్ళందరికీ చిహ్నంగా ఇక్కడ ఒక స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కదా మన ఇండియా ప్రెసిడెంట్, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. చూడండి చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నేను వింటర్లో వెళ్ళాను కాబట్టి చల్లగా చాలా బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మరీ ఎక్కువ సమ్మర్లో అమృత్సర్ని విజిట్ చేయడానికి వద్దు. అంటే ఆఫ్టర్ ఫిబ్రవరి లేదా బిఫోర్ అక్టోబర్ అలా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ముందు వచ్చారంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అండ్ మంచు పడుతూ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం చూసి ప్లాన్ చేసుకొని ఇక్కడికి రండి. చూడండి ఇక్కడ కూడా మీకు బుల్లెట్ మార్క్స్ కనిపిస్తాయి. అసలు వదిలిపెట్టలేదన్నమాట. జనాలు ఇక్కడి నుంచి పోయేంత వరకు మొత్తం ఆ 20,000 పీపుల్స్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేంత వరకు కాల్పులు జరిపారంట. అంత విచక్షణ రహితంగా చిన్న పెద్ద తేడా లేకుండా చంపేశారంట. అప్పుడు చూడండి ఆ సర్కిల్స్ అవన్నీ బుల్లెట్లు తగిన ప్లేసెసే. ఇక్కడికి వచ్చి చూసామంటే అయ్యో అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట. అంటే ఆ స్టోరీ విని ఇప్పుడు మనం అక్కడ వీడియోస్ చూస్తే ఏంటి ఇలా కూడా చంపుతారా జనాల్ని, ఇంత విచక్షణ రహితంగా, కొంచెం కూడా కనికరం లేకుండా అని అనిపిస్తుంది. చూడండి అప్పట్లోనే ఇట్లా గోడలు ఉండేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, పైకి ఎక్కి వెళ్ళలేరు, అంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఆ గోడలకు ఇక్కడికి వచ్చారు కదా, అంటే గోడ ఎక్కి వెళ్దామని అక్కడే కాల్చి పడేశారనమాట. చూడండి ఇవంతా బుల్లెట్ తగిలిన ప్లేసెస్ అన్నీ ఇప్పుడు సర్కిల్ చేసి పెట్టారు. వాళ్ళకి చిహ్నంగా ఇక్కడ అంటే స్మారకాలు కట్టించారనమాట. చూడండి ఇక్కడికి వచ్చి మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా. ఇక్కడ ఏంటంటే ఈ స్టోన్స్కి స్టోరీస్ పెట్టుంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఇంకా పెద్దదనమాట, బట్ తర్వాత సిటీ డెవలప్ అయ్యి మొత్తం కొంచెం ఆక్యుపై చేసుకొని బిల్డింగ్స్ కట్టేసుకున్నారు చుట్టుపక్కల. ఇక్కడ గ్యాలరీ నెంబర్ 4 ఉంటుంది, పదండి మీకు చూపిస్తాను. టోటల్ ఇక్కడ 4 గ్యాలరీస్ ఉంటాయి.
ఇప్పుడు అక్కడ మీరు 3 చూశారు, ఇది 4th వన్ అనమాట. ఎగ్జిట్కి వచ్చే టైంలో మనకి ఉంటుంది. ఇక్కడ మొత్తం మన స్వతంత్ర టైంలో పోరాడిన వాళ్ళు, సిక్కులకు సంబంధించినవి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మీకు చూడొచ్చు అనమాట. భగత్ సింగ్ గురించి ఫుల్ డీటెయిల్ ఉంటుంది ఈ గ్యాలరీలో. ఈ ఉదంతం జరిగిన తర్వాతనే భగత్ సింగ్ అంటే ఆయన గురించి మనకు తెలిసిందనమాట. ఇది జరిగిన తర్వాతనే అతను పోరాటం స్టార్ట్ చేశాడంట. ఇవే అనమాట జలియన్ వాలాబాగ్ తోటలో మనం చూడవలసినవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.